హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కూచిపూడి థియరీ పార్ట్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో గ్యాదర్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 40 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఈ వీడియోలో ఇంకొక 40 క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ 41. నాట్యశాస్త్రం consists of 36 chapters over 6,000 verses. Second, Tandava Lakshanam. Shiva's Tandavam dance is described in chapter 4 of Natya Shastra. నాట్య శాస్త్రంలో 4వ అధ్యాయము ఏముంటుంది అంటే తాండవ లక్షణం అంటే శివతాండవం అనే చాప్టర్ తాండవం గురించి ఉంటుందండి. నాట్యశాస్త్రం అనేది 36 అధ్యాయాలు 6,000 పద్యాలతో ఉంటుంది. నెక్స్ట్, ద ప్రాసెస్ ఎమోషన్ ఎక్స్ప్రెషన్ అండ్ రిథమిక్ ఫాలోస్ ఈస్ కాల్డ్. ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్, రిథమిక్ అన్నీ కలిసినవి మనం ఏమంటాము అంటే నృత్యము అని అంటాము. అడవు, జతులు, జతిస్వరం కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్. ఇవన్నీ మనకు జస్ట్ ప్యూర్ డ్యాన్స్ కిందికి, దాన్నే మనము నృత్యము అంటాము. ఇందులో ఎక్స్ప్రెషన్స్కి, ఎమోషన్స్కి తావుండదు. వాట్ ఈజ్ మీన్ బై భావాభినయహీనంతు? భావ అంటే సైకోలాజికల్ ఫీల్ అండి. అభినయ అంటే ఎక్స్టర్నల్ యాక్ట్ అంటే రసానికి, ఎక్స్ప్రెషన్కి. హీనం అంటే వితౌట్. రెండిటికి తావు లేనిది భావాభినయహీనంతు అని చెప్పబడుతుంది. అంటే మనకు రెండు లేనిది మనం ఏం చెప్తాము? ప్యూర్ డ్యాన్స్ అంటాం, అంటే నృత్యము అని చెప్తాం. అకార్డింగ్ టు ద భరతమునిస్ నాట్యశాస్త్ర, ద ప్రాసెస్ ఆఫ్ డిపిక్టెడ్ ట్రెడిషనల్ లెజన్స్ ఆర్ ఓల్డెన్ స్టోరీస్ ఈస్ కాల్డ్. మనము భరతముని నాట్యశాస్త్రం ప్రకారంగా ఓల్డ్ స్టోరీస్ని లేకపోతే ఒక లెజెండ్స్ని ఒక పర్ఫార్మెన్స్గా వాళ్ళ గురించి తెలియచేసే అభినయాన్ని మనము ఏమంటాము అంటే నాట్యము అని అంటాము. అకార్డింగ్ టు ద హిందూ మైథాలజీ, భరతముని's sons and disciples came to the Bhuloka from Swargaloka because they were cursed by river sages from the mocking them. They went to earth to spread the dance టు మోటల్స్. అంటే ఏంటంటే మన హిందూ మైథాలజీ ప్రకారంగా భరతముని యొక్క శిష్యులు ఈ భూలోకానికి ఒక శాపం వల్ల కిందికి వచ్చారు. ఎందుకు, ఎవరిచ్చారు ఆ శాపం అంటే స్వర్గలోకంలో మునులని వెక్కిరించటం వల్ల వాళ్లకు శాపము తగిలి భూలోకానికి అదే కళను నేర్పించటానికి, అలా నేర్పించటం వల్ల వాళ్లకు శాప విముక్తులవుతారు అనేసి వాళ్లకు భూలోకానికి పంపించడం జరుగుతుంది. అందుకోసం భూలోకంలో వీళ్ళు నాట్యాన్ని ఈ మనుషులకందరికీ నేర్పించడం జరుగుతుంది. అకార్డింగ్ టు ద చాప్టర్ 4 ఆఫ్ నాట్యశాస్త్ర నేమ్డ్ యాజ్ తాండవ లక్షణం, సేస్ భరతముని highlights of Rechaka's as one of the fundamental pillars of Lord Shiva's Tandavam. Rechaka means in dance dynamic free flow rotations. అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే అకార్డింగ్ టు ద నాట్యశాస్త్రం, భరతముని నాట్యశాస్త్రం ప్రకారంగా 4వ అధ్యాయము తాండవ లక్షణమని మనం చెప్పుకున్నాం. దాంట్లో హైలైట్స్ ఏంటి అంటే రేచకాలు. అంటే ఏంటి? ఒక డైనామిక్ ఫ్రీ ఫ్లో రొటేషన్స్ని మనము రేచకాలు అంటాం. ఇందులో శివతాండవంలో ఇవి ఒక ఫండమెంటల్ పిల్లర్స్ లాంటివి అన్నమాట. నెక్స్ట్, తండువా మహర్షి ఈజ్ ఎ సేస్. తండు వాజ్ అన్ ఏన్షియంట్ రిషి అండ్ ప్రైమ్ డిసిపుల్ ఆఫ్ లార్డ్ శివ. హీ ఈస్ ద ఫస్ట్ హ్యూమన్ మాస్టర్ ఆఫ్ ప్యూర్ ఎనర్జెటిక్ డ్యాన్స్ నౌన్ యాజ్ తాండవ ఈజ్ డైరెక్ట్లీ నేమ్డ్ ఫ్రమ్ హిమ్. అంటే ఆ పరమశివుని దగ్గర తండువా అనే మహర్షి తన శిష్యుడైన తండువాకి ఈ తాండవంని నేర్పించడం జరిగింది. ఈ తాండవము మొదటిగా నేర్చుకున్న హ్యూమన్ మాస్టర్
తండువ అని చెప్పచ్చు. అందుకోసం అతని పేరుతో తాండవ అని డైరెక్ట్గా నేమ్ చెప్పబడింది. లార్డ్ శివ ఇన్స్ట్రక్టెడ్ తండువ Maharshi to teach dance to the Bharata Muni, the exact mechanic of rhythm and posture, specifically the 32 Angaharas, 108 Karanas. These recorded in the Tandava Lakshana chapter 4 of the Natya Shastra. దీని అర్థం ఏంటంటే డైరెక్ట్గా భరతమునికి తండువ ఈ తాండవంని నేర్పించడం జరిగింది. ఇందులో స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సింది 32 అంగహారాలు అంటే కదలికలు, లింబ్ మూమెంట్స్, 108 కరణాస్, హ్యాండ్ అండ్ ఫుట్ పోస్చర్స్ ఉన్నట్టు ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు ద హిందూ మైథాలజీ, వెన్ లార్డ్ శివ పర్ఫార్మ్ ద కాస్మిక్ డాన్స్ ఆనంద తాండవం, Lord Ganesha is recognized as the first musical accompanist on the mridangam. Next, Nandikeshava played the mridangam to provide the divine rhythm. మన హిందూ మైథాలజీ ప్రకారంగా ఇక్కడ తాండవం, ఆనంద తాండవం చేసేటప్పుడు మనకు ఈ మృదంగాన్ని ముందుగా మ్యూజికల్ అకంపెనిస్ట్ ఎవరు అంటే మనము నందికేశవుడు అని చెప్పచ్చు. అకార్డింగ్ టు నాట్యశాస్త్ర, సే స్వాతి ఈజ్ ద ప్రైమరీ మృదంగిస్ట్. మన నాట్యశాస్త్రం ప్రకారంగా అయితే స్వాతి ముని ముందుగా మృదంగిస్ట్గా ప్లే చేశారు అని తెలుస్తుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరే మనము పుష్కర అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇన్ ద నాట్యశాస్త్ర, ద ఆరిజిన్ ఆఫ్ డ్రామా ఈజ్ ఇన్ ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్లో ఏముంటుంది మనకు మామూలుగానే నాట్యోత్పత్తి అని తెలిసిన విషయమే. ద స్ప్రెడ్ ఆఫ్ ధర్మ టు ఎర్త్ ఇన్ చాప్టర్ 36, దట్ ఈస్ కాల్డ్ నాట్య అవతరణ. లాస్ట్ చాప్టర్ 36లో ఏముంటుంది అంటే నాట్య అవతరణ. లార్డ్ బ్రహ్మ కమాండెడ్ సేస్ భరతముని అండ్ హిస్ సన్స్ 100 sons టు పర్ఫార్మ్ క్రియేటెడ్ ద 5th వేద, దట్ ఈస్ కాల్డ్ నాట్య వేద. బ్రహ్మదేవుడు భరతముని యొక్క 100 మంది శిశువులని ఈ పంచమ వేదంని పర్ఫార్మెన్స్ చేసి అందరికీ నేర్పించమని కమాండ్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిందే. అకార్డింగ్ టు నాట్యశాస్త్ర, లార్డ్ బ్రహ్మ క్రియేటెడ్ 24 అప్సరాస్ ఫర్ గ్రేస్ఫుల్ డాన్స్ స్టైల్ రిక్వైర్డ్ ఫర్ డ్రామా. అక్కడ నాట్యశాస్త్రం ప్రకారంగా మనకు బ్రహ్మదేవుడు 24 అప్సరసల్ని క్రియేట్ చేశారు. ఆ ఒక్క నాట్యాన్ని ఒక మంచి గ్రేస్ఫుల్ మూమెంట్స్తో చేయటం కోసమని చెప్పచ్చు. అకార్డింగ్ టు ద నాట్యశాస్త్ర, డ్యూరింగ్ ద ఇంద్రధ్వజ ఫెస్టివల్ వాజ్ టైటిల్డ్ అసుర పరాజయం బేస్డ్ ఆన్ అమృత మథన. దీనికి ఒక స్టోరీ ఉందండి. నాట్యశాస్త్రం ప్రకారంగా అక్కడ స్వర్గలోకంలో ఇంద్రధ్వజ అన్న ఒక అకేషన్, ఆ అకేషన్కి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఆ పర్ఫార్మెన్స్ పేరు అసుర పరాజయం. అసుర అంటే మనకు తెలిసిందే రాక్షసుల, పరాజయం అంటే ఓడిపోవటం. రాక్షసులు ఎలా ఓడిపోయారు, అది ఆ కంటెంట్, ఆ టాపిక్ ఏంటి అంటే దేని గురించి అంటే అమృతమథనం. అంటే అమృతమథనంలో దేవతలు రాక్షసులు చిలికే సమయంలో, బాలసముద్రంలో చిలికే సమయంలో ఈ రాక్షసులు ఎలా ఓడిపోయారు అన్న ప్రదర్శన అక్కడ ఆ అకేషన్కి ప్రదర్శిస్తూ ఉన్నారట. జర్జర పూజ, ఫ్లాగ్ పోల్ బీట్స్ ద అటాకింగ్ డెమాన్స్ పర్ఫార్మ్డ్ బిఫోర్ ఎ ప్లే టువర్డ్స్ ఆఫ్ ఎవిల్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్. ఈ జర్జరాకి ఒక చిన్న చరిత్ర ఉందండి. ఇక్కడ అసుర పరాజయం అన్న ప్రదర్శనలో ఈ అసురులు అందరూ ఈ ప్రదర్శనకి ఆటంకాలు కలిగించేవారు. అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చి ఈ జర్జరాని తీసుకొని, అంటే ఒక ఫ్లాగ్ పోల్ అనమాట, ఒక గజస్తంభం లాంటిది తీసుకొని ఆ అసురులందరినీ చితకబాదాడట. అప్పటి నుంచి ఇది ఒక ట్రెడిషన్గా వస్తుంది. ఈ పూజకి ఎలాంటి అంటే పర్ఫార్మెన్స్కి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండటానికి మనం ఈ జర్జర పూజ అని చేస్తాం. నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉండటానికి, ఎలాంటి ఆటంకాలు కలగకుండా పర్ఫార్మెన్స్ సాఫీగా విజయవంతంగా సాగిపోవటం కోసం మనము ఈ పూజను నిర్వర్తిస్తాము. అది ముందు నుంచి వస్తున్న మన ట్రెడిషన్ అని చెప్పచ్చు.
ఆదితాళం అని ప్రతిసారి ఆదితాళాన్ని వేస్తూ ఉంటాం కదా. అసలు ఆదితాళం అంటే ఏంటి? ఆది అంటే మొదటిది, ఫస్ట్. తాళము అంటే ఒక రిథమిక్ సైకిల్. దీన్ని మనము ఆదితాళము అంటాము. నెక్స్ట్ వన్, నమస్కారం. డ్యాన్స్ నేర్చుకునే ప్రతి ఒక్కరూ స్టార్టింగ్లో చేసేది నమస్కారం, తర్వాత ఎండింగ్లో చేసేది నమస్కారం. మ్యాండేటరీ బిగినింగ్ అండ్ ఎండింగ్ టు ఎనీ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ, ప్రోగ్రామ్ చేసేటప్పుడు కానీ, బిఫోర్ ఆఫ్టర్ ఖచ్చితంగా నమస్కారం చేయాల్సిందే. అసలు నమస్కారం ఎందుకు? ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మదర్ ఎర్త్ ఫర్ పర్మిషన్ టు డ్యాన్స్ ఆన్ హర్ డ్యూరింగ్ ద డ్యాన్స్. ఎందుకు నమస్కారం చేయాలి అంటే, ఆ భూదేవికి ఒక చిన్న పర్మిషన్, నేను నాట్యం చేస్తున్నాను, నన్ను ఆశీర్వదించు, తప్పులు ఉంటే క్షమించు అని నమస్కారం చేస్తాము. దెన్ ద డాన్సర్ పేస్ ద రెస్పెక్ట్ టు గాడ్, దట్ మీన్స్ లార్డ్ నటరాజ, ద గురు అండ్ ద ఆడియన్స్. దేవతలకు, గురువుకి, సభకు వచ్చిన పెద్దవారికి అందరికీ మనము నమస్కారం ఈ నమస్కారంలో తెలియచేస్తాము. నెక్స్ట్, అరమండి. అరమండిలో కూర్చోండి, అరమండిలో నిలబడండి అని చెప్తూ ఉంటాం. అసలు అరమండి అంటే ఏంటి? నీస్ ఆర్ బెండ్ ఇన్ హాఫ్ డైమండ్ షేప్ ఈజ్ కాల్డ్ సౌష్ఠవం. మన మోకాల్ని బెండ్ చేసి హాఫ్ డైమండ్ షేప్లో పెట్టినట్లయితే దాన్నే మనము అరమండి, సౌష్ఠవము అంటాం. సౌష్ఠవము అంటే ఏంటి? అప్పర్ బాడీ ఈజ్ స్ట్రైట్ విత్ బ్యాక్ షోల్డర్. వెన్నెముక్కని నిటారుగా పెట్టి షోల్డర్స్ని కొంచెం బ్యాక్ చేసి చెస్ట్ భాగాన్ని కొద్దిగా ముందరికి పెట్టి నిటారుగా నిలబడినట్లయితే దాన్ని మనము సౌష్ఠవము అంటాము. నెక్స్ట్, తాళ అండ్ లయ అంటే ఏంటి? టైమ్లీ బీట్స్ టు ఎ రిథమ్. ఒక కాల పరిమాణాన్ని పట్టి నిర్వర్తించేది, ఒక రిథమిక్ ఇన్ టైం అన్నమాట. దాన్ని మనము తాళము, లయ అని అంటాం. నెక్స్ట్ వన్, వైష్ణవ స్థానక అంటే మనము స్టాండింగ్ పోస్చర్స్ అనేది. పలుకుడు వరస, గోయింగ్ బ్యాక్ అండ్ కమింగ్ ఫ్రంట్. కొంచెం బ్యాక్కి వెళ్ళి హ్యాండ్, లెగ్ మళ్ళీ ముందరికి వచ్చినట్లయితే కూర్చొని చేస్తాం కదండి మనము. కూర్చొని నెక్స్ట్ ఫ్రంట్కి పోతాం, అది పలుకుడు వరస. నెక్స్ట్, నేమ్స్ ఆఫ్ ఫింగర్స్. మనము ఇంగ్లీష్లో, తెలుగులో ఈ వేళ్ళని ఎలా చెప్తామో, ఎలా పలుకుతామో, దీనికి ఎలా పేర్లు ఉంటాయో సంస్కృతంలో కూడా దీనికి పేర్లు ఉంటాయండి. ఇప్పుడు థంబ్, బొటన వేలుని మనము అంగుష్టము అంటాం. ఫోర్ ఫింగర్ అంటే చూపుడు వేలు, తర్జని అంటాం. మిడిల్ ఫింగర్, మధ్య వేలిని మనము మధ్యమ అంటాం. రింగ్ ఫింగర్ అంటే ఉంగరపు వేలిని మనము అనామిక అంటాం. లిటిల్ ఫింగర్, చిటికెన వేలిని కనిష్టకము అంటాం. నెక్స్ట్, హెడ్ మూమెంట్స్, శిరోభేదములు. వీటికి ఒక శ్లోకం ఉంటుందండి. సమముద్వాహిత అధోముఖ ఆలోలిత దుతం కంపితం చ పరావృత్తం క్షిప్తం పరివాహితం అనేసి ఒక శ్లోకాన్ని రాసి, అసలు సమశిరస్సు అంటే స్ట్రైట్గా చూడటం, ఉద్వాహితం అంటే పైకి చూడటం, ఆధోముఖ శిరస్సు అంటే కిందికి చూడటం, ఆలోలిత శిరస్సు అంటే గుండ్రంగా సర్కిల్ మోషన్లో తిప్పటం, దుత శిరస్సు అంటే రైట్ అండ్ లెఫ్ట్ తిప్పటం, కంపిత శిరస్సు అంటే అప్ అండ్ డౌన్ కిందికి పైకి చూడడం, ఉక్షిప్త శిరస్సు అంటే వన్ సైడ్ చూడటం, పరివాహిత శిరస్సు అంటే సైడ్ టు సైడ్ ఇన్ వేవ్లో తిప్పటం. అంటే ఒక విసనకర్రు మనం ఎలా తిప్పుతాం చూడండి, అలా యూ షేప్లో తిప్పటం. ఇది మనము హెడ్ మూమెంట్స్. నెక్స్ట్ వన్, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి. ఈయన గురించి తెలియని వారంటూ ఉండరు. ప్రతి డాన్సర్ కూడా ముందుగా వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారి గురించి తెలుసుకుంటారు. హీఈస్ క్రెడిటెడ్ విత్ ఇంట్రడ్యూసింగ్ ద సోలో పర్ఫార్మెన్స్ ఫార్మేట్ ఇన్ కూచిపూడి. కూచిపూడిలో సోలో పర్ఫార్మెన్స్ తీసుకొచ్చింది ఈయన. అండ్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ ఫీమేల్ డాన్సర్స్ టు దిస్ ఆర్ట్ ఫామ్. ఫీమేల్ డాన్సర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. అండ్ ఆల్సో పాపులరైజ్డ్ సోలో ఈవెంట్ లైక్ తరంగం, ప్లేట్ పైన చేస్తాం కదండి మనము, అండ్ శబ్దం,
సోలో పర్ఫార్మెన్సెస్ అండి ఇవి. అండ్ ఫర్దర్ మోడ్రనైజ్డ్ లెజెండరీ గురూస్ లైక్ వెంపటి చిన్న సత్యం గారు. తర్వాత ఈ వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి తర్వాత దీన్ని కొంచెం మోడ్రనైజ్డ్గా చేసింది మన వెంపటి చిన్న సత్యం గారు. నెక్స్ట్ నవరసాలు 9 అని మనకు తెలిసిన విషయమే. ముందుగా శృంగార అంటే లవ్, హాస్య లవ్, కరుణ కంపాషన్ దయ, రౌద్రం యాంగర్, వీరం కరేజ్ ధైర్యం, భయానక ఫియర్ భయం, బీభత్స డిస్గస్టింగ్ చీదరించుకోవటం, అద్భుత వండర్ ఆశ్చర్యం, శాంత కామ్ శాంతిగా ఉండటం. చూసారు కదండి ఈ 9 నవరసాల యొక్క మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ కీర్తనలు. ముందుగా మనం కీర్తనలు నేర్చుకుంటాం సంగీతంలో కానీ డ్యాన్స్లో కానీ. చక్కగా కీర్తనలు ఈజీగా ఉంటాయని నేర్చేసుకుంటాం. అసలు కీర్తనలు అంటే ఏంటి? కీర్తనలు ఎవరెవరు రాశారు? డిస్క్రైబింగ్ ఎ స్పెసిఫిక్ గాడ్. కీర్తనలు అంటేనే ఒక గాడ్ పైన ఆ పాటను డెడికేట్ చేయటం, వివరించటం, పొగడటం. ఓకే, ఈ కీర్తనలు రాయటంలో ముందుగా మనకు గుర్తొచ్చేది అన్నమాచార్యులు, తర్వాత త్యాగరాజు గారు, తర్వాత నారాయణ తీర్థులు, తర్వాత రామదాస్ గారు, స్వాతి తిరునాల్ గారు. వీళ్ళు చాలా గొప్ప కీర్తనలు రాసిన వారు అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత శబ్దం. ఇవన్నీ ఐటమ్స్ అండి మన డ్యాన్స్లో. కీర్తనలు, శబ్దము, తరంగము, వాటి గురించి చిన్న ఇంట్రొడక్షన్ మీకు అంతే. శబ్దం అంటే ఫోకస్ ఆన్ స్టోరీ టెల్లింగ్ వైల్ ఇన్కాపరేటింగ్ జతీస్ అండ్ ఎండ్ సీక్వెన్స్ ఇస్ ప్యూర్లీ నృత్యం. ఇది ఎలా ఉంటుందంటే శబ్దమంతా ఒక స్టోరీ టెల్లింగ్, ఎవరి గురించి అయినా కానీ, రామాయణం కానీ, మనము దశావతారం కానీ, ఏదైనా కూడా ఒక స్టోరీని నరేట్ చేసి ఒక నృత్య రూపకంలో ప్రదర్శించడం. దీని ముందు మధ్యలో లాస్ట్ జతిస్ ఎలా ఉంటాయంటే ప్యూర్ నృత్యంకి సంబంధించి ఉంటాయి. కొన్ని పాపులర్ శబ్దాలు చూద్దాం. దశావతార శబ్దం, మండుక శబ్దం, కృష్ణ శబ్దం, రామాయణ శబ్దం, మండోదరి శబ్దం, ఇవన్నీ మనము డాన్స్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ దరువు అంటే ఏంటి? ఏ క్యారెక్టర్ ఇంట్రడ్యూసెస్ దెమ్సెల్ఫ్. ఏ క్యారెక్టర్ అయినా తన గురించి తాను స్టేజ్ పైన చెప్పుకునేది మనము దరువు అని చెప్తాం. దరువుస్ హ్యావ్ రూట్స్ ఇన్ యక్షగానాస్. ఇది యక్షగానాల నుంచి వచ్చిందని చెప్పచ్చు. కొన్ని పాపులర్ దరువుస్ చూద్దాం. ముందుగా దరువు అంటే గుర్తొచ్చేది మనకు ప్రవేశ దరువు, అది భామనే సత్యభామనే, భామా కలాపం. నెక్స్ట్ మదన దరువు. నెక్స్ట్ హిరణ్యాక్షప ప్రవేశ దరువు. నెక్స్ట్ పద్మావతి ప్రవేశ దరువు. తర్వాత గొల్ల కలాపం. ఇవన్నీ మనకు చాలా పాపులర్ దరువుస్ అండి కూచిపూడిలో. నెక్స్ట్ తిల్లానా ఐటమ్. తిల్లానా అంటే ఏంటి? కల్మినేటింగ్ ఐటమ్, ఫుల్ వైబ్రెంట్ నృత్య ప్యాట్రన్, స్మాల్ చరణం, ఏ స్మాల్ మెసేజ్ ఫ్రమ్ కంపోజర్. అసలు తిల్లానా కంప్లీట్ ఎలా ఉంటుందంటే హెవీ ఫుట్ వర్క్ ఉంటుంది. కంప్లీట్ నృత్యంకి సంబంధించిన ఐటమ్ అన్నమాట. దీంట్లో ఒక చిన్న చరణం ఉంటుంది, తర్వాత ఒక చిన్న మెసేజ్, కంపోజర్ నుంచి ఒక చిన్న మెసేజ్ కూడా ఈ తిల్లానాలో కనిపిస్తుంది. పాపులర్ తిల్లానాస్ వచ్చేసి బృందావని తిల్లానా, హిందోళ తిల్లానా. నెక్స్ట్ టాపిక్ జావలి. డీప్లీ రూటెడ్ ఇన్ అభినయ, బేస్డ్ ఆన్ లవ్, యాంగ్జైటీ అండ్ సపరేషన్, టిపికల్లీ అరౌండ్ ఏ నాయకి. ఎలా ఉంటాయంటే జావలి కంప్లీట్ అభినయంకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ అభినయం కంప్లీట్ ఎలా ఉంటుందంటే లవ్, యాంగ్జైటీ, లేకపోతే నాయకునితో నాయిక సపరేట్ అయిపోయి తను పడే వేదన, ఇలాంటి అభినయ భావం ఎక్కువగా కనిపిస్తుంది జావలిలో. పాపులర్ జావలీస్ చూద్దాం, ఎవరు కంపోజ్ చేశారో చూద్దాం. ఈ జావలీస్ కంపోజర్స్ ఫేమస్ కంపోజర్స్ అన్నమాట. ధర్మపురి సుబ్బరాయర్ గారు, పట్నం సుబ్రహ్మణ్యం గారు, స్వాతి తిరునాల్ గారు, నెక్స్ట్ వరదరాజ
అయ్యంగర్ గారు, పట్టాభిరామయ్య గారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తరంగం. తరంగం అంటే హైలైట్ పీస్ ఇన్ కూచిపూడి. తరంగం అంటే ఒక స్పెషల్గా ఉంటుందండి తరంగం కూచిపూడిలో. ఫ్రమ్ అదర్ డ్యాన్స్ ఫామ్స్, వేరే ఐటమ్స్ కంటే తరంగం ఒక హైలైట్ అని చెప్పొచ్చు మనం. డాన్సింగ్ ఆన్ ద రిమ్ ఆఫ్ ఏ బ్రేస్ ప్లేట్. ఎడ్జెస్కి ఒక ప్లేట్ పైన ఎడ్జెస్కి నిలబడి డ్యాన్స్ చేస్తారు. అది ఒక చూడచక్కని అంశం అని చెప్పచ్చు. మోస్ట్ ఐకానిక్, స్టన్నింగ్ అండ్ డిమాండింగ్ సెగ్మెంట్ ఆఫ్ ట్రెడిషనల్ కూచిపూడి డ్యాన్స్. ఇది ఎలా ఉంటుందంటే ఒక ఐకానిక్, స్టన్గా, ఒక డిమాండింగ్ సెగ్మెంట్గా ఉంటుంది మన కూచిపూడిలో. పాపులర్ తరంగాస్ వచ్చేస్తే ముందుగా అందరు నేర్చుకునేది బాలగోపాల తరంగం, నెక్స్ట్ గోవర్ధన గిరిధర, నెక్స్ట్ కృష్ణలీల తరంగం. ఇవి చాలా ముఖ్యంగా నేర్చుకుంటారు. నెక్స్ట్ది అష్టవిధ నాయికలు. ఇది మనం ఆల్రెడీ చాలాసార్లు నేను వీడియోలో చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. అష్టవిధ అంటే 8 రకాల నాయికలు ఉంటారు. నాయిక భేద ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎమోషన్. ఈ ఒక్కొక్క నాయికకి ఒక్కొక్క ఎమోషన్తో ఇక్కడ చూపించడం జరుగుతుంది. నాయికాస్ రిలేషన్ టు ద నాయక. అసలు ఈ అష్టవిధ నాయికలు ఎలా ఉంటారంటే నాయకుని యొక్క రిలేషన్, వాళ్ళ సంబంధం ఈ నాయికకు ఎలా ఉంటుంది నాయకతో అని చెప్పేదే ఈ అష్టవిధ శృంగార నాయికల గురించి. దీనికి మనం ఒక శ్లోకం చెప్పుకుంటామండి, తర్వాత దాని గురించి రాస్తాం. ముందుగా వాసక సజ్జిక. అవేట్స్ హర్ నాయకాస్ అరైవల్. నాయకుని కోసం ఎదురు చూస్తూ ఉండే నాయికను మనము వాసిక సజ్జిక అంటాం. విరహత్ కంఠిత. డిసప్పాయింటెడ్ బికాజ్ హర్ నాయక హ్యాస్ నాట్ కమ్. నాయకుడు రానందుకు డిసప్పాయింట్ అయిన నాయికను మనము విరహత్ కంఠిత అంటాం. స్వాధీన పతిక. హూ ఫీల్స్ లక్కీ టు హ్యావ్ ఏ నాయక. నాయకుని వల్ల సుఖపడేది, లక్కీగా ఫీల్ అయ్యేది స్వాధీన పతిక. విప్రలబ్ధ. హ్యాస్ బీన్ డిసీవ్డ్ బై హర్ నాయక. అంటే నాయకుని చేత మోసగింపబడినది. ఖండిత. యాంగ్రీ ఆన్ హర్ నాయక ఫర్ హ్యావింగ్ గాన్ టు ద అదర్ ఉమెన్. ఎలా ఉంటుందంటే నాయకుని పైన కోపంగా ఉంటుంది. ఎందుకంటే వేరే యొక్క నాయికను దగ్గర చేసుకున్నందుకు, చూసినందుకు. కానీ ఇలాంటి నాయిక యొక్క ఎమోషన్ని మనము ఖండిత అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ కలహంతరిత. రిపెంట్స్ ఫర్ హ్యావింగ్ ఫోట్ విత్ నాయక. ఫస్ట్ గొడవ పడుతుంది, తర్వాత పశ్చాత్తాపడుతుంది. ప్రోత్సిత భద్రుక. ఫీలింగ్ లోన్లీ బికాస్ నాయక హ్యాస్ గాన్ అవుట్. గొడవపడి నాయకుడు వెళ్ళిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటుంది. అభిసారిక. స్టిల్త్లీ గోస్ అవుట్ టు మీట్ హర్ నాయక. ఎవరు చూడని సమయంలో నాయకుడిని కలవటానికి వెళ్ళే నాయికను మనము అభిసారిక అంటాం. నెక్స్ట్ హౌ మెనీ రసాస్ ఇన్ నాట్యశాస్త్ర. ఆల్రెడీ చెప్పాను కదండి, 9 రసాలు, నవరసాలు. హూ డిస్క్రైబ్ ద రసాస్ ఇన్ నాట్యశాస్త్ర. ఇది కూడా తెలిసిన విషయమే, భరతముని గారు. విచ్ రస రిప్రజెంట్స్ లాఫ్టర్. మనము హాస్య రసాన్ని ఏమంటాము అంటే హాస్యరసము అంటాం. విచ్ రస ఈజ్ రిప్రజెంటెడ్ బై రెడ్ కలర్, రౌద్ర. రెడ్ కలర్ని రిప్రజెంట్ చేసే రసము రౌద్రము. చూసారు కదండి, ఈ వీడియోలో 40 ఇంపార్టెంట్ పాయింట్స్ కూచిపూడి థియరీ ఎగ్జామ్కి సంబంధించిన మీకు వైవాకి అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా దీంట్లో రాసి, వాయిస్ ఇచ్చి, ఇంగ్లీష్లో రాసి, తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.